అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెల రాగానే మన గృహిణులకు ఉండే పెద్ద బాధ్యత ఈ ఇంటి సరుకులు సర్దుకోవడం. పప్పులు సీసాల్లో నింపుతుంటే మనసుకి ఒక రకమైన తృప్తిగా ఉంటుంది కదా. సరుకులు సర్దుతున్నంతసేపు నాకు ఒక ఆలోచన వచ్చింది. మనము ఇల్లు నడిపేటప్పుడు ఈ కిచెన్ బడ్జెట్ మాత్రమే కాదు, అసలు డబ్బు విషయంలో మన ఆలోచనలు ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చివరిలో నేను ఒక మంచి ఫ్లోర్ క్లీనర్ని తయారు చేశానండి. ఆ ఫ్లోర్ క్లీనర్ తయారు చేసే విధానం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మొదటిది, మనం దాచే ప్రతి రూపాయి మనకు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సాధారణంగా మనము సరుకులు కొనేటప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు కొంచెం బేరసారాలాడో లేదా ఇది మనకి సరిపోతుందిలే, ఈ నెలకి ఇంతే సరిపోతుందిలే అంటే కేజీ కొన్న దగ్గర ఒక అర కేజీ కొను మనము పొదుపు చేస్తాం డబ్బుల్ని. ఏదైనా అత్యవసరానికి పనికొస్తుందిలే అని. మన దగ్గర కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నప్పుడు ఆ డబ్బు మనకి ఇచ్చే ఆ ధైర్యమే వేరండి. మన దగ్గర ఏమీ లేకపోతే ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్ళనో లేకపోతే బయట వాళ్ళనో చేయి చాపవలసి వస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసినా లేదా మన పక్కింటి వాళ్ళైనా బంధువులను చూసినా సరే, ఏదో ఒక షాపింగ్కి వెళ్తున్నారనో లేదా ఖరీదైన రెస్టారెంట్లో తింటున్నారనో, పదే పదే కొత్త కొత్త వస్తువులు ఇంటికి తెస్తున్నారనో చూసి మనం కూడా అలాగే ఖర్చు పెట్టాలి అనిపించడం చాలా సహజం. కానీ ఒకటి ఆలోచించండి, బయటకు కనిపించే ఆ ఫోన్లు, కార్లు, బ్రాండెడ్ బట్టలు వారు ఎంత ఖర్చు చేశారో చెప్తాయి తప్ప వారి దగ్గర ఎంత మిగిలి ఉందో చెప్పవు. కనిపించే ఖర్చు సంపద కాదు. మనం ఎవరికి కనిపించకుండా దాచిపెట్టిన డబ్బు మాత్రమే మన నిజమైన ఆస్తి. ఉదాహరణకు, పండగ వచ్చినప్పుడు అందరికీ చూపించడానికి కోసం గొప్పలకు పోయి అప్పు చేసి మరీ ఖరీదైన పట్టు చీరలో లేదా నగలో కొనడం కంటే మన బడ్జెట్కు తగ్గట్టు కొనుక్కొని మిగిలిన డబ్బును దాచిపెట్టుకోవడమే బుద్ధిమంతుల లక్షణం అండి. ఖర్చు పెట్టడం ఎవరికైనా వస్తుంది, కానీ మన అవసరానికి ఆర్భాటానికి మధ్య తేడా తెలుసుకొని రూపాయి మిగల్చడమే మన గృహిణుల అసలైన టాలెంట్ అని నేను అంటాను. చాలామంది అనుకుంటారు, ఈ 100-50 దాస్తే వీటికి ఏమొస్తుందిలే అంత చిన్న అమౌంట్తోని అని అసలు దాచడమే మానేస్తుంటారు. కానీ కాస్త ఆలోచించండి, మనం రోజువారీ ఖర్చుల్లో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నెలకు 500 మిగల్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ 500 మీ బీరువాలోనో లేదా ఇంకొక దగ్గర ఉంచితే అలాగే ఉంటుంది. కానీ దాన్ని ఒక బ్యాంకులోనో ఆర్డీ రూపకంగానో లేదా ఒక మ్యూచువల్ ఫండ్లోనో పెడితే ప్రతి నెల వేస్తూ వెళ్తే చక్రవడ్డీ ప్రభావం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద మొత్తంగా మారుతుంది. మనం ఏనాడో మొదలుపెట్టిన ఆ చిన్న అలవాటే రేపు మన పిల్లల కాలేజీ ఫీజులకో, స్కూల్ డొనేషన్లకో లేదా మన సొంత అవసరానికో ఎవరిని అడగాల్సిన పని లేకుండా కొండంత అండగా నిలుస్తుంది. కాబట్టి దాచేది చిన్న అమౌంటా పెద్దదా అన్నది కాదు, క్రమం తప్పకుండా నెలకి ఎంతో కొంత దాయండి. అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, మీకు ఎంత తోస్తే అంత. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది పెద్ద పెద్ద డిగ్రీలు, ఎంబీఏలు చదివితేనే రాదండి. అది పూర్తిగా మన ఆలోచన విధానంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడైతే నేను హోమ్ మేడ్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేస్తున్నానండి. అది ఎలా తయారు చేయాలో ఇక్కడ నేను చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ పైన మీకు ఎంత కావాలంటే నేనైతే ఒక 1 వీక్ ఒకసారి ఇప్పుడు తయారు చేస్తున్నాను. వీక్లో ఒక 2-3 టైమ్స్ పెడతాం కదా, దానికి సరిపడా. మీరు 15 డేస్కి ఒకసారి కూడా తయారు చేసుకోవచ్చు. దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ అందులో నా దగ్గర ఒక 2 నిమ్మకాయ తొక్కలు ఉంటే అవి కట్ చేసి వేసాను. అలాగే నిమ్మకాయ తొక్కలతో పాటు మన దగ్గర ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్న బత్తాయి, కమల ఏదైనా సరే దానిపైన ఉన్న తొక్క వేసామనుకోండి, ఆ పీలు, అది దాంట్లో ఒక రకమైన ఆయిల్ ఉంటుందండి. దాంతో చాలా సువాసన ఎంత బాగుంటుందంటే మీరు బయట మార్కెట్లో కొన్న దానికన్నా ఇంకా చాలా బాగుంటుంది, ఎటువంటి కెమికల్స్ లేనిది. ఇలా మరిగించిన తర్వాత బాగా చల్లారబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టి ఆ పీల్స్ అన్నీ తీసి బయటపడేయాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి మనకి బత్తాయి తొక్కలో ఉన్న సుగుణాలు, సువాసనలు, తర్వాత నిమ్మ తొక్కలో ఉన్న సుగుణాలు, సువాసనలన్నీ ఈ వాటర్లోకి వచ్చేసాయి. దీంట్లో మనము ఒక 4-5 ఆ చిన్న కప్పులే కదండి, పెద్ద కప్పు అయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది. చిన్న కప్పు అని చెప్పేసి నేను 4 కప్పుల వరకు
ఆ వెనిగర్ వేసాను 4-5 కప్పుల వరకు. తర్వాత కొంచెం కర్పూరం వేసుకోండి. కర్పూరం మీ దగ్గర ముద్ద కర్పూరం ఉన్నా పర్లేదు, లేదా కర్పూరం బిళ్ళలున్నా పర్లేదు, లేదా పచ్చ కర్పూరం ఉన్నా పర్లేదు, ఏది ఉంటే అది వేయండి. ఇది చాలా క్రిమి సంహారిణి అండి. ఇంట్లో ఈగలు, దోమలు, తర్వాత బల్లులు అలాంటివి ఏమీ తిరగకుండా ఉంటుంది. తర్వాత చాలా కొంచెం అనమాట విమ్ లిక్విడ్ వేయాలి. ఎక్కువ వేస్తే నురగ అయిపోతుంది, ఫ్లోర్ అంతా జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం వేసుకోవాలి. అసలు బెస్ట్ ఫ్లోర్ క్లీనర్ తయారైందండి. ఇది మనకి ఎంత స్మెల్ వస్తుందంటే మీరు ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది. ఎలాంటి మరకలైనా వదిలిపోతాయి. దీంతో మీరు ఓన్లీ ఫ్లోర్ క్లీనరే మాత్రమే కాదండి, ఇది మనకి మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కడైనా మనకి మరకలుగా ఉంటే అక్కడ మనం వదిలించుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు కిచెన్లో ఆ మూల కార్నర్లో బాగా నల్లగా అయిపోయిందనమాట. మనం దానిపైన కొంచెం స్ప్రే చేసి కొంచెం అలాగా దేనితోనైనా రుద్దితే చక్కగా వదిలేస్తుందండి. ఇలాగే ఎక్కడైనా ఎక్కువ మరకలు ఉంటే ఈజీగా వదిలేస్తుంది. తర్వాత మనం మాప్ పెట్టుకునే వాటర్లో కొంచెం వేసుకోవాలన్నమాట. మనం బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఫ్లోర్ క్లీనర్ ఎలా వేస్తాం, కొంచెం ఒక 2 మూతలు, అలాగే ఒక 2-3 మూతలు కనుక వేసుకుంటే మనకి మంచి మరకలు అన్నీ పోయి మంచి క్లీన్గా అవుతుంది. ఈగలు, దోమలు కూడా రావు. చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ ఫ్లోర్ క్లీనరు. మార్కెట్లో కొన్న ఫ్లోర్ క్లీనర్కి ఏ మాత్రము తీసిపోదు. మీరు కావాలంటే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న మరకలన్నీ కూడా పోతాయి. మనం ప్రతిదానికి కూడా బయట నుంచి తీసుకొచ్చిన ఆ కెమికల్స్ వల్లనే ఈరోజు చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారండి. ఆస్తమాలని, జలుబులని, సైనస్లని వస్తున్నాయి. అవి ఏమీ రాకుండా ఉండాలంటే ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న క్లీనర్స్ని తయారు చేసుకోండి తక్కువ బడ్జెట్లో. ఇల్లు నడపడం ఒక ఎత్తు అయితే, ఇలా తెలివిగా పొదుపు చేస్తూ ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న పొదుపు చిట్కాలు పాటిస్తారో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.